Hello all, welcome to Thai View and here is our non-spoiler review of the film D Monty Colony 2. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ డింట్ లైక్ ఇట్. డి మాంటీ కాలనీ పార్ట్ 1 ఒక ఎంగేజింగ్ హారర్ ఫిలిం. కానీ ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ దిస్ ఇయర్స్ బడ్జెట్స్ పెరిగిపోయాయి, స్కేల్ అండ్ కాస్టింగ్ అన్నీ ఉన్నాయి, కానీ మూవీ మాత్రం ఎంగేజింగ్ గా కాదు, ఒక్క సెకండ్ కూడా భయం వేయలేదు. అండ్ డి మాంటీ మిస్టరీ మీద సినిమా అని చెప్పి అది తప్ప అంతా తీశారు. లాస్ట్ లో ఇంకొక పార్ట్ ఉందని చెప్తారు. కథ విషయానికి వస్తే డి మాంటీ కాలనీలోకి వెళ్ళిన శ్రీని అండ్ ఫ్రెండ్స్ అందరూ చనిపోతారు. శ్రీనికి అలా అయిన తర్వాత అదే ఇన్సిడెంట్ చుట్టూ జరిగే స్టోరీ ఇది. అక్కడ నుంచే స్టోరీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ డి మాంటీ చైన్ మళ్ళీ ఎవరైనా తీసుకుంటే ఏమవుతుంది అనేది స్టోరీ. ఇంత మంచి స్టేక్స్ ఉన్న స్టోరీ లైన్ లిటరల్లీ 2 పార్ట్స్ ని లింక్ చేసి క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికే 40 మినిట్స్ తీసుకున్నారు. ఫస్ట్ పార్ట్ లో స్టోరీ డి మాంటీ కాలనీ నుంచి ఆ రూమ్ కి షిఫ్ట్ అవ్వడానికి జస్ట్ 15 మినిట్స్ కూడా తీసుకోరు. పార్ట్ 1 ఒక టైట్లీ రిటర్న్ ప్రోడక్ట్, కానీ పార్ట్ 2 మాత్రం సాంగ్స్ వేసుకుంటూ క్యారెక్టర్ మోటివ్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తారు. హారర్ ఎలిమెంట్ లిటరల్లీ జీరో. దానికి తోడు ఈసారి వీళ్ళందరినీ సేవ్ చేయడానికి ఒక బ్యాచ్ కూడా ఉంటారు. స్టిల్ ప్లాట్ ప్రోగ్రెషన్ ఏముండదు. పార్ట్ 1 ని కార్బన్ కాపీ చేయడానికి ట్రై చేసినట్టు అనిపిస్తుంది. స్కేల్ పెంచి గ్రాఫిక్స్ పెంచేస్తే మూవీ ఎంగేజింగ్ అయిపోద్దా? పార్ట్ 1 లిటరల్లీ ఒక చిన్న గదిలో అయిపోద్ది. అసలు వీళ్ళు బయట పడతారా లేదనే భయం వేస్తుంది. రూట్ కూడా చేస్తాం. ఇందులో బయట పడతారో లేదో అనే టెన్షన్ కూడా ఉండదు. ప్లాట్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఏముండదు. ఇంటర్వెల్ కి డి మాంటీలో చెప్పిన ప్లాట్ లైన్ నే మళ్ళీ పెడతారు. సెకండ్ హాఫ్ అయినా ఇంట్రెస్టింగ్ గా ఉండదా అంటే ర్యాండమ్ మెస్. అసలు ఏదేదో అయిపోతూ ఉంటుంది. పార్ట్ 1 అందరికి ఎందుకు నచ్చింది? ఆ మ్యాజిక్ లో చేసి స్పిరిట్స్ ని పిలవడం, వాళ్ళ మధ్య చనిపోయిన వాడు కూడా ఉండడం, ఎవరు బయట వాళ్ళు లోపలికి రాలేరు, లోపల ఉన్న వాళ్ళు ఏం మాట్లాడినా వినపడదు. క్లైమాక్స్ షాకింగ్ గా ఉంటుంది. కానీ ఈ మూవీ 3 లైన్స్ ఒకేసారి నడుస్తూ ఉంటాయి. ఒక్క క్యారెక్టర్ కంటూ రూట్ చేయలేం. క్లైమాక్స్ పార్ట్ 3 సేక్ కోసం ఇలా రాసుకున్నారు అని అర్థమైపోద్ది. లిటరల్లీ పార్ట్ 1 లో ఉన్న రియలిజం పార్ట్ 2 లో లేదు. ఆ గ్రాఫిక్స్ అన్ని మూవీ ఎక్స్పీరియన్స్ ని కిల్ చేశాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా అంత గొప్పగా లేవు. అందరూ ఓవర్ యాక్ట్ అయిపోతూ ఉంటారు, పానిక్ అయిపోతూ ఉంటారు. అసలు డెబ్యూ మూవీని అంత ఫిట్నెస్ తో హ్యాండిల్ చేసిన అజయ్ జ్ఞానముత్తు పార్ట్ 2 కి ఎందుకింత ఓవర్ స్టఫ్ చేశారో అనిపించింది. డి మాంటీ వరల్డ్ అని ఒక హెల్ ని చూపిస్తారు. ఆ విఎఫ్ఎక్స్ ఎంత బ్యాడ్ ఉన్నాయంటే ప్రియా భవానీ శంకర్ వెనకాల లైటింగ్ అనేది మ్యాచ్ అవ్వలేదు. అది క్లియర్ గా కనిపిస్తుంది. మ్యూజిక్ కూడా అంతేం లేదు. ఇలాంటి హారర్ మూవీస్ కి సైలెన్స్ అండ్ సౌండ్ చాలా ఇంపార్టెంట్, బట్ ఆ 2 కూడా ప్రాపర్ గా యూజ్ చేసుకోలేదు. ఓవరాల్ గా క్లైమాక్స్ కి వచ్చేసరికి ఈ సీక్వెల్ ఏదో పార్ట్ 1 ని ఇష్టపడిన వారిని క్యాష్ చేసుకుందాం అని తీసినట్టు అనిపిస్తుంది. ఒక రీజనింగ్ పార్ట్ ఏం ఉండదు. ఇప్పటి వరకు పార్ట్ 1 చూడకపోతే అదే చూసేయండి. ఇట్స్ ఎ గుడ్ హారర్ ఫిలిం. పార్ట్ 2 didn't do the justice. అజయ్ జ్ఞానముత్తు ఐడియాస్ యాక్చువల్లీ బాగున్నాయి. ఆయన తీసిన కోబ్రా మూవీలో ఇనిషియల్ పోర్షన్స్ కూడా బాగుంటాయి. ఈ మూవీతో ఒక కంబ్యాక్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఈ ప్రోడక్ట్ చూసాక ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఒక రీజనింగ్ పాడు ఏం ఉండవు. డి మాంటీ కాలనీ 2 didn't work for me. So that's it for the review, guys. If you like this video, please do subscribe to Thai View and hit the bell icon for more updates. Signing off, Team Thai View.